BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీ అంతా ఆసక్తికరమైన చర్చ. ఇంత చిన్న వయసులోనే ఓ జిల్లాకు ఎస్పీ అయిన వ్యక్తి గురించి టాక్. నిండా 25 కూడా నిండని అధికారి శ్రీకాకుళం ఎస్పీగా చార్జ్ తీసుకున్నారు. దీంతో ఎవరతను, ఎక్కడ చదివారు, ఎలా ఎస్పీ అయ్యారు అనే డిస్కషన్ జరుగుతోంది. ఇక డీటెయిల్స్ లోకి వెళితే టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రక్షాళన తీసుకు అడుగులు వేస్తోంది. అధికార యంత్రాంగంలోనూ మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా 37 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది. పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అదనపు ఎస్పీలు, డీఎస్పీలతో జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. తనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన బేసిక్గా మనకి ఈ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి అండ్ సీఎం సార్కి అండ్ డిప్యూటీ సీఎం సార్కి అండ్ డీజీపీ సార్కి అండ్ సీనియర్ ఆఫీసర్స్కి ఐ రియలీ థ్యాంక్ దెమ్. శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు. మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్న ఎస్పీ మహేశ్వరరెడ్డి మహిళలపై దాడులు, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపైన కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ పోలీసుల పట్ల జిల్లా ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తామని అన్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. జిఆర్ అధిక స్థానంలో కేవీ మహేశ్వరరెడ్డిని ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం జరిగింది. కడప ప్రాంతానికి చెందిన మహేశ్వరరెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. పోలీస్ కావాలనే పట్టుదలతో ఐపీఎస్ అయ్యారు. 2019 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కేవీ మహేశ్వరరెడ్డి విశాఖపట్నం గ్రేహౌండ్స్ లో తొలిసారిగా జాబ్లోకొచ్చారు. ఆ తర్వాత చింతూరు ఏఎస్పీగా నియమితులైన ఆయన 2.5 ఏళ్లు అక్కడ పనిచేశారు. అనంతరం రంపచోడవరం ఓఎస్డీగా మహేశ్వరరెడ్డి పనిచేయడం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరరెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఓఎస్డీ నుంచి ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డికి పదోన్నతి లభించడం జరిగింది. ఎస్పీగా మహేశ్వరరెడ్డి బాధ్యతలు తీసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.